హాయ్ అందరికీ, నా పేరు ఉదయ్ కిరణ్ అండ్ నేను బేసిక్గా నెల్లూరు నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాను. ఫస్ట్ నాది మామూలుగా బీటెక్ చేశాను, దట్టు తమిళనాడు అన్నా యూనివర్సిటీలో చేశాను. సో నాకు అప్పుడు కొంచెం ఒక భయంలాగా ఉండేది, లైక్ బీటెక్ చేసి ఎంబీఏలోకి షిఫ్ట్ అవ్వచ్చా లేదా అని చెప్పి. సో మా కాలేజ్ వాళ్ళు మమ్మల్ని గైడ్ చేశారు. సో నో ప్రాబ్లం, ఒక సపోర్ట్ ఇచ్చారు వెనక నుంచి, ఎంబీఏ చేయొచ్చు నో ప్రాబ్లం అని చెప్పి. సో ఆ సపోర్ట్తో ఇక్కడ వరకు వచ్చాను. అక్కడ మా కాలేజ్ వాళ్ళు మాకు మెంటర్స్ని ప్రొవైడ్ చేశారు, ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు బాగా సపోర్ట్ చేయడం వల్ల మేము ఈ రీచ్కి వచ్చాము. ఇప్పుడు మా ఎంబీఏ కంప్లీట్ అవబోతుంది అండ్ మేము సక్సెస్ఫుల్గా ప్లేస్ అయ్యాం. నాతోనే కాదు, మా బ్యాచ్ అందరూ ఆల్మోస్ట్ ఆల్ మంచి ఎంఎన్సీ కంపెనీస్లో ప్లేస్ అయ్యారు, లైక్ టీసీఎస్, టెక్ మహేంద్ర అండ్ ముటూత్ ఫిన్కాప్. యాక్చువల్లీ మాకు అందరికీ ప్లేస్ అయ్యేందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పర్టికులర్గా నేను ముటూత్ ఫిన్కాప్లో సెలెక్ట్ అయ్యాను యాజ్ బ్రాంచ్ మేనేజర్గా. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ముఖ్యంగా మా మెంటర్స్ కానీ, మా ఫ్యాకల్టీస్, మా డీన్ అండ్ మా పేరెంట్స్ ప్రతి ఒక్కరు డే టు డే మమ్మల్ని అప్డేట్ చేస్తూ ఉండడం, లైక్ ప్రజెంట్ టాపిక్స్ గురించి, ట్రెండింగ్ టాపిక్స్ గురించి అండ్ ప్లేస్మెంట్స్లో గైడ్ చేయడం, ఎలా మాట్లాడాలి, బిహేవియర్ గురించి, ఎవ్రీథింగ్. సో అది మా సక్సెస్కి చాలా అంటే చాలా హెల్ప్ అయింది. సో ఈ స్టేజ్లో మేము ఉన్నామంటే ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కేఎల్హెచ్ యూనివర్సిటీకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. మరీ ముఖ్యంగా కేఎల్జీబీఎస్కి ఇంకా థ్యాంక్స్ చెప్తున్నాం. సో ఇట్స్ హ్యాపీ ప్రౌడ్ మూమెంట్ ఉంది. సో ఇలాగ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్కి మేము అందరం కలుసుకొని సక్సెస్ మీట్ ఎంజాయ్ చేస్తున్నాం అండ్ థ్యాంక్ యూ. సో నా జూనియర్స్ కంటే చాలామంది బయట ఆలోచిస్తున్నారు ఎంబీఏ చేయొచ్చా లేదా, చేసి ఎలాంటి కాలేజెస్లో చేయాలని చెప్పి. నేనైతే ఫ్రాంక్గా చెప్తున్నాను, ఎంబీఏ చేయాల్సి వస్తుంది, చెయ్యండి, బాగుంటుంది. దట్టు మా కేఎల్ యూనివర్సిటీలో చేయండి, ఇట్ విల్ బీ వెరీ హ్యాపీ. అంటే నేను ఎందుకు పర్సనల్గా చెప్తున్నా అంటే, టీచర్స్ నేను ఎవరినైతే పర్సనల్గా చూశానో ఆ టీచర్స్ మమ్మల్ని మోటివేట్ చేయడం కానీ, గైడ్ చేయడం కానీ, వేరే కాలేజెస్తో పోల్చుకుంటే, ఆల్రెడీ నేను చదివిన కాలేజెస్లో పోల్చుకుంటే ఈ కాలేజ్లో నాకు చాలా బెనిఫిటింగ్గా ఉంది. అండ్ ప్రతి ఒక్కరు మమ్మల్ని గైడ్ చేస్తున్నారు, డే టు డే అప్డేట్ చేస్తూ హెల్ప్ చేస్తున్నారు. సో వాళ్ళ వల్లే, ఇప్పటికీ చెప్తున్నాం, వాళ్ళ వల్లే మేము ఈ రేంజ్కి వచ్చాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, నా పేరు ఐషిత. నేను కేఎల్జీబీఎస్లో ఎంబీఏ చేశాను అండ్ నా బీబీఏ కూడా ఇక్కడే అయింది. సో దట్ నాకు అర్థమైంది బీబీఏ చేశాక లైక్ ఐ షుడ్ పర్స్యూ ఎంబీఏ ఇక్కడ కూడా, బికాస్ ఆఫ్ ద ఫ్యాకల్టీ, దేర్ గైడెన్స్ అండ్ ఆల్. అండ్ ప్లేస్మెంట్స్ అనేవి ఈ ఇయర్ చాలా బాగుంది. ద సక్సెస్ రేట్ 88% ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ ఉంది. సో ఐ టెల్ దట్ ఎవ్రీవన్ షుడ్ జాయిన్ కేఎల్హెచ్, బికాస్ మా ప్లేస్మెంట్ టీమ్ అందరూ చాలా కష్టపడ్డారు, మా ఫ్యాకల్టీ కానీ ఎవ్రీవన్. అండ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ ఎఫర్ట్స్ చాలా పెట్టారు ఇన్ని ప్లేస్మెంట్స్ తెచ్చుకోవడానికి ఫ్రమ్ ఆల్ ద కంపెనీస్ లైక్ బ్రాడ్రిడ్జ్, డెలాయిట్, టీసీఎస్, ముతూట్ ఫిన్కాప్, ఇట్లా చాలా కంపెనీస్ వచ్చాయి. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై కాలేజ్, మై మదర్ అండ్ మై పేరెంట్స్ అండ్ ఆల్ మై ఫెలో స్టూడెంట్స్ అండ్ మై టీచర్స్, మై మెంటర్స్. థ్యాంక్ యూ. నాకు బ్రాడ్రిడ్జ్లో వచ్చిందండి. ప్యాకేజ్ ఇప్పుడు 6.5 ఉంది, ఫుల్ టైం అయిపోతుంది. లైక్ మా పేరెంట్స్ని ప్రొవైడ్ చేయడమే నా గోల్ అండ్ ఐ థింక్ అది ఫుల్ఫిల్ అయిపోయింది త్రూ గెటింగ్ దిస్ జాబ్ అండ్ దిస్ ప్లేస్మెంట్. మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు అందరినీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేజర్గా కేఎల్ యూనివర్సిటీలో ఎవ్రీ ఇయర్ కూడా 100% సక్సెస్ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్కి ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. సో ఇవాళ ఎంబీఏ ప్రోగ్రామ్కి అలాగే బీబీఏ ప్రోగ్రామ్కి కేఎల్ యూనివర్సిటీలో వీళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా 100% ప్లేస్మెంట్ తోటి బయటకు వెళ్ళడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఈ 100% ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ కండక్ట్ చేయడం హైదరాబాద్లో జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ ఇదే కాకుండా అలాగే విజయవాడలో కూడా 100% అన్ని ప్రోగ్రామ్స్కి ప్లేస్మెంట్ రావడం జరిగింది. 100% అంటే ఎలిజిబుల్ అండ్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్ అందరికీ కూడా చేయడం జరిగింది. సో దీంట్లో ఈ సంవత్సరం 81 లక్షలు మన ఐఎస్ ప్యాకేజ్ తోటి స్టూడెంట్ ప్లేస్ అవ్వడం జరిగింది. అలాగే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి, మీడియన్ ప్యాకేజ్ వచ్చేసరికి 7.25 తోటి రావడం జరిగింది. ఇవాళ 6,500 ప్లస్ ఇంకా క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. అంటే ఆల్మోస్ట్ 453 కంపెనీస్ వాళ్ళు విజిట్ చేయడం జరిగింది. సో 6,500 ప్లస్ స్టూడెంట్స్ వాళ్ళు ప్లేస్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆఫర్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 8,000 ప్లస్ ఆఫర్స్ రావడం జరిగింది. సో ఇది ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ నుంచి కూడా ఇదొక లెగసీ లాగా మా కేఎల్ యూనివర్సిటీకి 100% సక్సెస్ మీటు అలాగే 100% స్టూడెంట్స్ ప్లేస్ అవ్వడం జరిగింది. ఇవాళ ఉన్న టెక్నాలజీస్లో మేజర్గా వీళ్ళందరినీ కూడా స్కిల్ చేయడం జరిగింది. సో మా కరికులంలో కూడా స్కిల్ అనేది మేజర్ పార్ట్. సో నెక్స్ట్ కమింగ్ 5 years ఏ టెక్నాలజీ అయితే ఉపయోగపడుతుందో దానికి మేము అప్గ్రేడ్ చేసి ఆ స్కిల్స్ అన్నిటిని వాళ్ళు ఏ సైబర్ సెక్యూరిటీ అవనండి,
అలాగే డేటా సైన్స్ అవనండి, అలాగే లాజిస్టిక్స్ అవనండి, అలాగే హెచ్ఆర్ అవనండి, అలాగే ఇంటర్నేషనల్ ట్రేడ్ అవనండి, అలాగే బ్యాంకింగ్ అవనండి, హెల్త్ కేర్ అవనండి, అన్ని డొమైన్స్లో కూడా ఫిన్టెక్ అవనండి, అన్ని డొమైన్స్లో కూడా మనం వాళ్ళని అప్గ్రేడ్ చేయడంతో ఈ సక్సెస్ఫుల్ ప్లేస్మెంట్ కెరియర్కి స్టూడెంట్కి బిల్డ్ అవడం జరిగింది. సో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ వాళ్ళ పేరెంట్స్ యొక్క కృషికి ఈ సందర్భంగా అలాగే ఫ్యాకల్టీ చేసిన కృషికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ అప్కమింగ్ ఏ జనరేషన్లో ప్లేస్మెంట్ తగ్గే ఛాన్సెస్ ఏమన్నా? ఏ జనరేషన్లో ప్లేస్మెంట్ అనేది తగ్గదండి. ఇవాళ సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్న అని కొంత రిప్లేస్ చేస్తుంది. అయితే ఏంటంటే జాబ్ రోల్స్ అనేది ఇంపార్టెంట్. సో ఇదివరకు నుంచి వచ్చిన ట్రెడిషనల్ జాబ్ రోల్స్ని రిప్లేస్ చేసి జాబ్ రోల్స్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఒక ప్రాంప్ట్ ఇంజనీర్ అవనండి, వైబ్ కోడింగ్ అవనండి, అలాగే సో ప్రొడక్ట్ డెవలప్మెంట్ అవనండి, అలాగే అలా ఎల్ఎల్ఎమ్స్ తోటి అవనండి, అలా ఎస్ఎల్ఎమ్స్ తోటి అవనండి, ఏజెంట్స్ తోటి అవనండి, ఏజెంట్కి ఐఏ అవనండి, వీటిలన్నిటిని కూడా డిఫరెంట్ జాబ్ రోల్స్ రావడం జరుగుతుంది. సో ఈ జాబ్ రోల్స్కి వాళ్ళు మార్కెట్లో వరల్డ్ వైడ్ ఎవరూ లేరు. సో అందరూ కూడా సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ జాబ్ రోల్స్ కన్వర్ట్ అయితే ఆటోమేటిక్గా జాబ్ ఆపర్చునిటీ బాగుంటుంది. ఇది ఎవ్రీ 5 ఇయర్స్కి కూడా ఈ జాబ్ రోలు టెక్నాలజీ అనేది మారుతూ ఉంటుంది ప్రతి 5 ఇయర్స్కి. దాంట్లో ఒక వేవ్ ఇది. సో ఈ వేవ్లో మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. అలాగే ఇప్పుడు వచ్చిన వేవ్ని నెక్స్ట్ 5 ఇయర్స్లో మళ్ళీ ఇంకొక వేవ్ వస్తుంది. సో ఎప్పుడు కూడా మనం జాబ్ చేసేవాళ్ళు అనండి, బిజినెస్ చేసేవాళ్ళు అనండి, టెక్నాలజీతో వెళ్తూ ఉండాలి. సో ఆ టెక్నాలజీతో వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా ఎవరికి జాబ్ లాస్ అనేది ఉండదు. జాబ్ రోల్స్ మారుతుంటాయి అంతే. థ్యాంక్ యూ.